చూడండి మొత్తం ఈ ప్రీకాస్ట్ వాల్స్ అన్ని కూల్చేసారు. ఎవడు చెప్పాలా రేవంత్ రెడ్డి మీకు? ఏం అరాచకం ఇది అసలు? మనుషులేనా మీరు అసలు? కనీసం తిరుపతి రెడ్డి అన్న అవుతాడేమో. మీ అన్న పేరు చెప్తున్నారు ఇక్కడ, మరి అన్న ఉన్నాడా లేకపోతే అన్న పేరు వాడుతున్నారా? చూడండి పిల్లల డ్రెస్సులు కూడా దీని కింద పడిపోయినాయి, చెప్పులు పడిపోయినాయి. ఎక్కడి దుర్మార్గులు రా నాయన మీరు. వచ్చి బయటికి గంటేసిరు అందరికి. అయితే ఎందుకు గంటేసిరు అంటే ఇది మా భూమి, అందుకని సామాన్లన్నీ బయట పెట్టి అంత జెసిబి అంతా కూలగొట్టింది. ఏ నోటీస్ ఇవ్వట్లేదు సార్ వాళ్ళు. నోటీస్ అన్నా ఏదన్నా, ఏ ప్రూఫ్ అన్నా ఏదన్నా ఇవ్వండి అంటే ఏది లేదు. మా మాట వినడమే అసలు వాళ్ళు లేదు సార్. మమ్మల్ని దొబ్బుడు చేసుడు. జిహెచ్ఎంసీ కమిషనర్ సార్ వచ్చేసి ఇంకా రాత్రి పొద్దున్న పూట వచ్చేసి 3-4 గంటలకు వచ్చేసి ఆడోళ్ళకు మగోళ్ళకు పిల్లలకు అందరికి తీసి మొత్తం బయట వేసేసి మొత్తం జేసీబీలతో మొత్తం పగలగొట్టేసిండు సార్. మొత్తం సత్యనాశ చేసిండు సార్. సడన్ గా ఇంత మధ్యరాత్రిలో వచ్చేసి మమ్మల్ని కుక్కల్లాగా విడదీసి భూకంపం వచ్చినట్టుగా చేసి పెట్టిపోయారు సార్. ఏం చేయాలి సార్? ఏ రాజకీయ నాయకుడు రాలేదు, ఎవరి దగ్గర పోదామన్నా లేదు సార్. ఏదో మీరు ఉన్నారు అనే ధైర్యంతో కానీ ఇలా ఆ రోజు ఉన్నటువంటి వీళ్ళు ప్లాట్ ఓనర్స్ అనమాట వీళ్ళంతా. ఇగో ఏ ప్లాట్లలో ఎవరెవరు ఉన్నారు అనేది. ఇంకా భయంకరంగా ఎగ్జాంపుల్ ఏంటంటే ఇందులో గీతారెడ్డి గారు ఉన్నారు. ఇగో ఆమెకు సంబంధించిన ప్లాట్ నెంబర్ 122 ఆర్ సంథింగ్ అంటే ఇగో 122 300 స్క్వేర్ యార్డ్స్. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఈమె పేరు మీదనే ఉన్నది, బట్ దీన్ని ఎవడో పింక్ ఎస్టేట్ వాడే ఎవడో కబ్జా చేసి పెట్టిండు.